2022 సంవత్సరానికి కాను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ అయ్యాయి. ఐన్స్టీన్ ఏదైతే కరెక్ట్ కాదని చెప్పారో, ఐన్స్టీన్ ఏదైతే స్పూకీ అంటే ఏదైతే ఒక ఒట్టి థియరీ అది అసలు ఫ్యాక్టే కాదో సైన్స్లో ప్రూవ్ చేయలేమని చెప్పారో అది ఇప్పుడు ఆ కాన్సెప్ట్కే నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో. ఈ ప్రైజ్ ముగ్గురికి వచ్చింది. ఈ ముగ్గురు కూడా ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేశారు, కలిసి కూడా రీసెర్చ్ చేయలేదు. జాన్ క్లాజర్ USA, అలన్ ఆస్పెక్ట్ ఫ్రాన్స్, ఆంటోన్ జెలింగర్ ఆస్ట్రియా, ఈ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో. సో వాళ్ళు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న పర్టికులర్ కాన్సెప్ట్ క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ అ గ్రౌండ్ బ్రేకింగ్ ఎక్స్పెరిమెంట్ అంట. ఓవరాల్గా దీని గురించి నోబెల్ కమిటీ ఏం చెప్పిందంటే ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ఎస్టాబ్లిషింగ్ ద వయోలేషన్ ఆఫ్ బెల్ ఇన్ఈక్వాలిటీస్. ఓవరాల్గా దీని గురించి నోబెల్ కమిటీ ప్రైజ్ అనౌన్స్ చేస్తే ఏం చెప్పిందంటే వీళ్ళు ముగ్గురు ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ మీద చేసిన రీసెర్చ్ అంటే ఎంటాంగిల్డ్ ఫోటాన్స్ ఎస్టాబ్లిషింగ్ ద వయోలేషన్ ఆఫ్ బెల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పైనీరింగ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ గాను నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్ అనమాట. అయితే నోబెల్ కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఫస్ట్ వాటి మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఎంటాంగిల్డ్ ఫోటాన్స్, రెండోది బెల్ ఇన్ఈక్వాలిటీస్, మూడోది క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఈ మూడింటి గురించి మనకు అర్థం తెలిస్తే అసలు వీళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఏంటో తెలుస్తాయి. దాంతోపాటు ఈ ముగ్గురు ఫేమస్ పర్సన్స్ అంటే క్లాజర్ కావచ్చు, ఆస్పెక్ట్ కావచ్చు, జెలింగర్ కావచ్చు, ఇండిపెండెంట్గా వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. క్వాంటమ్ మెకానిక్స్కి క్లాసికల్ ఫిజిక్స్కి డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా క్లాసికల్ ఫిజిక్స్లో రెండు ఆబ్జెక్ట్స్ ఒక నోన్ ఫోర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు వాటి జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటికి తీసేశాక ఆ ఆబ్జెక్ట్స్ మళ్ళీ వాటి ఇండిపెండెంట్ స్టేట్స్కి రివర్ట్ అయిపోతాయి. అంటే దే విల్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ బిహేవియర్. బట్ క్వాంటమ్ మెకానిక్స్లో అంటే మైక్రోస్కోపిక్ అండ్ సబటామిక్ లెవెల్ ఏమన్నా రెండు పార్టికల్స్ని ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ని ఇంకొక దానిపైన పెట్టినప్పుడు వాటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి తీసేసాక కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇన్హరెంట్గా ఉండిపోతుంది. సో ఈ సింపుల్ కాన్సెప్ట్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టికల్కి ఏదన్నా మనం చేంజెస్ తీసుకొస్తే అట్ ద సైమల్టేనియస్ పాయింట్ అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పర్టికులర్ టైం అదే దానికి కోరిలేటెడ్గా అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిఫరెంట్ పార్టికల్ పైన ఇమీడియట్గా చేంజెస్ చూపిస్తుంది. సో ఇదే సింపుల్గా క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే. సో ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ థియరీని డెవలప్ చేసినందుకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇవ్వడం జరిగింది. ఒక స్టేట్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో క్లాసికల్ ఫిజిక్స్లో దాని పొజిషన్ యాజ్ వెల్ యాజ్ అట్ దట్ పర్టికులర్ టైం దాని వెలాసిటీ ఏంటి అనేది అంటే దాని పర్టికులర్ స్టేట్ ఏంటి అని మనం క్లియర్ కట్గా డిఫైన్ చేయగలం. కానీ క్యూబిట్స్లో ఎలా ఉంటుందంటే దెర్ ఈజ్ సూపర్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్. అంటే డిఫరెంట్ ఫోటాన్స్ అనేవి దే హ్యావ్ ప్రాబబిలిస్టిక్ డైమెన్షన్స్ అనమాట. అంటే విత్ ఎ సర్టెన్ ప్రాబబిలిటీ ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ స్టేట్, విత్ ఎ డిఫరెంట్ ప్రాబబిలిటీ ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ అదర్ స్టేట్. అంటే సైమల్టేనియస్గా టూ డిఫరెంట్ స్టేట్స్లో ఉండే ప్రాబబిలిటీ ఉంది. మనం దాన్ని పర్టికులర్గా డిఫైన్ చేయలేము. కాబట్టి ఈ క్యూబిట్ అనే స్టేట్ని ఎలా మనం ట్రాన్స్ఫర్ చేయగలం అనే కాన్సెప్టే ఈ క్వాంటమ్ టెలిపోర్టేషన్. సో ఈ క్వాంటమ్ టెలిపోర్టేషన్లో రెండు క్లాసికల్ బిట్స్ అండ్ వన్ ఎంటాంగిల్డ్ క్యూబిట్ పేర్ వీటిని యూజ్ చేసి మనం ఒక క్యూబిట్ స్టేట్ గురించి డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయగలం. సో దీన్నే క్వాంటమ్ టెలిపోర్టేషన్ ఫినామినన్ అని అంటారు.